ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ మధుమిత. ఆ, మీరా? సీత లేదా అండి? తను బయట లాన్లో ఉన్నట్టుంది. ఫోన్ ఛార్జింగ్లో ఉంది. ఏంటి సంగతులు? సీతతో మాట్లాడాలండి. కొన్ని ముఖ్యమైన విషయాలు సీతకి చెప్పాలి. నాకు చెప్పకూడదా? ఆ, అంటే అవి మా ఇంటి విషయాలు. మీ ఇంటి విషయాలు అంటే? సూర్యకి జాబ్ వచ్చిన విషయం సీతకు ఇంకా చెప్పలేదు. అలాగే మా అమ్మా నాన్న నిన్న మా ఇంటికొచ్చారు. ఇప్పుడు నేను మా అమ్మా నాన్నల ఇంటికొచ్చాను. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అయితే అక్కడ చాలా మంచి విషయాలు జరిగాయన్నమాట. మా నాన్న మనసు మార్చుకుని అమ్మతో కలిసి మా ఇంటికొచ్చారు. సూర్య హ్యాపీ. ఇవన్నీ సీతకు చెప్పాలి. మధు, ఆ ఫోటో ఎవరిది? ఏ ఫోటో అండి? అదే వీడియోలో నీ వెనక కనిపిస్తోంది. అది మా అత్తయ్య సుమతి ఫోటో అండి. మీ అత్తయ్య? అవునండి. మా నాన్నగారి చెల్లెలు. మా మేనత్త. నాకు ఇప్పుడే తెలిసింది. ఈరోజు తన పుట్టినరోజట. మా నాన్నమ్మ ఈ ఫోటో తీసి బయటపెట్టింది. మా నాన్నగారికి సుమతి అత్తయ్యకి అప్పట్లో ఏవో గొడవలు జరిగాయట. అప్పట్నుంచి మా నాన్న అత్తయ్యని దూరం పెట్టారట. రాకపోకలు పలకరింపులు ఏమీ లేవట. ఇప్పటికీ అత్తయ్య ఎక్కడుందో ఎలా ఉందో ఇక్కడ ఎవ్వరికీ తెలీదట. ఈ విషయాలన్నీ సీతకి చెప్పాలండి. అలాగే మా నాన్న నాతో మంచిగా ఉంటున్న విషయం కూడా చెప్పాలి. సీత ఏదో పనిలో ఉందన్నారు కదా, తర్వాత కాల్ చేసి మాట్లాడతాను. ఉంటానండి. సుమతి శివకృష్ణ చెల్లెలా? సీత ఆ సుమతి మేనకొడలా? సుమతి కొడుకు రామ్ని సీత పెళ్లి చేసుకుంది అంటే రామ్ సీత బావ మరదల్లా? ఈ విషయం సీతకి తెలిస్తే ఈ ఇంటి మొదటి కోడలు సుమతి తన మేనత్త అని, రామ్ తన మేనబావ అని, ఈ ఇంటిపై తనకి ఎప్పటినుంచో హక్కు అధికారం ఉన్నాయని ఆ సీతకి తెలిస్తే నన్ను ఆడుకుంటుంది. సుమతి ఎవరో తెలియక ముందే ఇంత రెచ్చిపోయింది. ఈ విషయం తెలిస్తే సీతను నేను ఆపలేను. సీతకు ఈ విషయం తెలియక ముందే రామ్తో విడాకులు ఇప్పించి దాన్ని ఇంట్లో నుంచి గెంటెయ్యాలి. మధుమితని నా కోడలుగా తెచ్చుకోవాలి. మధుమితకు సుమతి గురించి తెలిసినా తను ఎక్స్ట్రాలేమీ చేయదు. నా కంట్రోల్లోనే ఉంటుంది. నేను చెప్పినట్టు వింటుంది. సీత, ఏంటి మామా? వచ్చి నా పక్కన కూర్చో. వద్దులే మామా, మళ్ళీ మీ పిన్ని చూసిందంటే నిన్ను తిడుతుందేమో. పర్వాలేదు, రా సీత.
నిజంగా రానా? రమ్మంటున్నాను కదా. హ్మ్. ఏంటో మా అమ్మకి ఈరోజు నా మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. దగ్గరగా వచ్చి కూర్చో. ఇంకా దగ్గరికి రానా? అవును. హ్మ్. ఇంకా హా? ఏమైంది మామా? నన్ను దగ్గరికి రమ్మని చెప్పి నువ్వు నీ చేతిని దూరం పెడుతున్నావు. మీ పిన్ని చూసినా పర్వాలేదు అన్నావు. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నేను నీ భార్యని మామా. నా మీద నీకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. నాది భయం కాదు సీత. నీకెలా థ్యాంక్స్ చెప్పాలని ఆలోచిస్తున్నా. థాంక్సా? ఎందుకు? నువ్వు మా అమ్మ బర్త్డే చేసావు కదా. అందుకు అనాథాశ్రమంలో అందరి ముందు నన్ను గట్టిగా కౌగిలించుకున్నావు కదా. ఎవరూ లేని మనిద్దరమే ఉన్న ఈ గదిలో మాత్రం కంగారు పడుతున్నావు. కంగారు కూడా కాదు సీత. వెంటనే నిన్నేదైనా చెయ్యాలనుంది. ఏం చేస్తావు మామా? సారీ. నీకు ఏదైనా చెయ్యాలనుంది. అదే ఏం చేస్తావు మామా? ఏం కావాలో అడుగు సీత. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఏదడిగినా ఇస్తాను. ఏదడిగినా ఇస్తావా? నువ్వేం కోరుకుంటావో కోరుకో సీత. వద్దులే మామా, నేను అడిగింది నువ్వు చేయలేవు. నా ఆశ నీ రాశ అవుతుంది. ఏమవదు, ప్రామిస్ చేశాను కదా. తీరా నేను అడిగాక నువ్వు కాదంటే? ఒక్క మా పిన్నితో గొడవయ్యే విషయం తప్ప ఇంకేదైనా అడుగు, నేను నో అని చెప్పను. అస్తమానం మీ పిన్నితో గొడవ పెట్టుకోవడం నాకు వేడుక ఏంటి? వేరే పని పాట లేవనుకున్నావా నాకు? ప్లీజ్ నాతో గొడవ పడకు. ఇప్పుడు నేను మంచి మూడ్లో ఉన్నాను. అయితే ఒక ముద్దు ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.